పళ్ళు పళ్ళు కొరక్కు పళ్ళు కొరుకుతున్నాడేంటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య డైలీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో నేర్చుకుందాం. సో మనం నైట్ అన్నం ఉంటుంది, సో అది ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని పడేస్తాం, లేకపోతే పోక్ చేస్తాం. అలా కాకుండా మనం అప్పడాలు చేసుకోవచ్చు. బయట కొనుక్కొని తినేటి మనకు నచ్చవు. సో అవి ఎట్లా తయారు చేసారు ఏంటనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం ఎందుకు ఇంట్లో చేసుకోవద్దు అనేసి మా అమ్మ ప్రతిసారి ఇట్లా ఇంట్లో చేస్తుంది. నైట్ అన్నం ఉంటే దాన్ని ఉడకబెట్టేసి దాన్ని మిక్స్ చేసేసి చేస్తాను అన్నమాట. సో ఇవాళ నేను ఆ వీడియో పెట్టేసారా మన యూట్యూబ్లో వీడియో చేసుకుంటారు కదా బయట ఏం తింటారో ఇట్లనేసి. అంటే సరే అమ్మ నేను షూట్ చేస్తా అని చెప్పేసి షూట్ చేసిన. ఎట్లా వేయాలో నేను చూపిస్తా, మీరు చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, బాగుంటుంది. నేను వీడియోని పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, ఎట్లా ఉంటాయి అనేసి. ఫైనల్గా చూడండి. ఫస్ట్ అయితే మనం అన్నాన్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాం. అన్నం ఉడికినాక కాసేపు అయినాక ఊమ వేయాలి. ఫైనల్గా మనం ఊమ కూడా వేసుకుంటున్నాం కొంచెం. తర్వాతకి కలపాలి, మిక్స్ చేయాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదైతే వేడిగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ అట్లా చల్లబడేందుకు ఫ్యాన్ కిందనన్నా లేకపోతే పక్కన పెట్టేసేయాలి. తర్వాతకి మిక్సీ జార్లు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టాలి. చల్లగా ఎందుకు కావాలంటే మిక్సీ మళ్ళీ వేడిగా ఉంటుంది, ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కొంచెం చల్లబడ్డాక మిక్సీ పట్టాలి. మనమైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నాం. అయితే మనం మిక్సీ పట్టడం అయిపోయింది. మిక్సీ పట్టినాక అయితే అయిపోతుంది. రుబ్బుకోవచ్చు ఇష్టం ఉంటే, కాకపోతే మిక్సీ పడితే మంచిగా వస్తున్నాయి అంటుంది మా అమ్మ, అందుకనే మిక్సీ పడుతుంది. ఇట్లా మన అన్నాన్ని వేస్ట్ చేయకుండా నైట్ అన్నం చల్లగా ఉన్నది కానీ తినాము, లేకపోతే పడేస్తాం కదా. సో ఇట్లా వేసుకోవచ్చు. అంటే ఏం చేస్తుంది అసలు ఏమైతే అనేసి లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది. చూడండి, ఇట్లా ఒక కవర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నం ఇట్లా వేస్తాం కాబట్టి అది అటే అతుక్కుంటుంది, రాని కష్టం అవుతుంది. ఆయిల్ పూస్తే ఫ్రీగా వస్తుంది. సో ఆయిల్ పూసుకోవాలి ముందుగా. పూసేసుకున్న తర్వాతకి మనం ఆ వడియాలు అనేటివి వేయాలి. అంటే చేస్తుంది ఇప్పుడు మమ్మీ. చూడండి, ఇదైతే తీసుకోవాలి. తీసుకొని ఆ మురుగుల పోలో పెట్టేసుకొని అందులో మనం మిక్సీ చేసిన దాన్ని వేసేసుకొని పోయాలి. కొంచెం స్టైల్గా ఉంటాయి అన్నట్టు అట్లా. ఈ స్టార్ది అయితే బాగుంటుంది టేస్ట్ కూడా. వీటిని టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పోసుకోవాలి. మనం ఆయిల్ పెట్టిన కవర్ మీద ఇలా కంప్లీట్గా దాన్ని నిండా పోసుకోవాలి. పోసుకున్నాక దీన్ని ఆరబెట్టాలి. వీలైతే ఫ్యాన్ గాలికనే పెట్టచ్చు, లేకపోతే ఎండకి పెట్టినా పర్లేదు, ఎట్లానే మీకు కంఫర్ట్గా. ఫైనల్గా అయితే అయిపోయినాయి. ఇక ప్లేట్ నిండా అయినాయి. ఇలా చాలా అవుతాయి, ఇంకొక ప్లేట్ నిండా కూడా అవుతాయి. మనము ఒకసారి కొంచెం అన్నం తీసుకుంటే సరిపోతుంది, చాలా అవుతాయి. ఇవ్వండి, ఇవైతే మనం చేసినాయి అన్నమాట. ఇవి చూడండి ఎట్లున్నాయో. ఇవే అన్నమాట మనం చేసింది. ఇవి పోసినాక ఒక 1 డే అట్లా ఆరబెడితే ఇట్లా అవుతాయి. ఆరబెట్టి వేసేసినాక ఆయిల్ వేసేసుకొని ఎంపుకోవాలి. ఎంపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం బయట చేసుకునే బదులు ఇట్లా మన ఇంట్లో ఉన్న అన్నంతో ఇలా వేసుకోవచ్చు కావాలంటే. మీరు కూడా ట్రై చేయండి, ఇట్స్ బెటర్. నాకు తెలిసి మా మమ్మీ ఇలాంటివి చాలా చేస్తుంది. ప్రతి సమ్మర్లో ఇలా చేసి పెడుతుంది మాకు. మేము తింటాం, మస్తు తింటాం. ఇదన్నమాట. ఇవి మళ్ళీ ఒకసారి నేను కాల్చి చూపిస్తాను ఎట్లుంటాయి ఏంటి టేస్ట్ అనేసి. ఇలా చిన్న కంచుడు తీసుకోవాలి, ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ఎందుకంటే పెద్దదైతే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో మళ్ళీ కాలవనికి కూడా మనకు ఈజీగా ఉండదు. ఇట్లయితే మంచిగా కాలుతుంది. సో ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట మన అప్పడాలు లెక్కనే సేమ్. టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పులకు కానీ లేకపోయినా ఏమన్నా మనం నార్మల్ కూడా తినచ్చు, పప్పులకు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. లాస్ట్ చూపిస్తాయి ఇవన్నీ అయిపోయినాక ఎలా అవుతుంది, ఎలా ఉందనేసి. చూడండి, ఫైనల్గా అయితే మన అప్పడాలు అనేటివి రెడీ అయినాయి. ఇలా వస్తుంటాయి. ఇలా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. కాకపోతే మేము ఇట్లా ఏమంటాం, మాకు ఇష్టం అనేసి మామూలుగా వేస్తుంది. చూద్దాం ఎట్లున్నాయి ఏందనేసి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇవి మనం పప్పులకు
అదైతే తీసుకుంటే కదా మనం కందిపప్పు లేకపోతే ముద్దపప్పు చాలా అనేసి ఇట్లా పప్పులకైతే బాగుంటాయి, ఇంకా టేస్ట్ బాగుంటాయి, తినొచ్చు. సో మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో. నేను కూడా ఇంకా ఇలాంటివి ట్రై చేసి చూపిస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, మా మమ్మీకి చాలా వచ్చి ఇలాంటివి. సో నేను అవి కూడా నేను చేస్తా, మీరు నాకు సపోర్ట్ చేస్తే. సో ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.